ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న దుర్గం భాస్కర్, మిగతా టీవీఎస్ మిత్రులు, డేవిడ్ విద్యార్థి మిత్రులు, మై కొలీగ్స్ కృష్ణారెడ్డి, రవి. గత కొద్ది కాలంగా మందాల భాస్కర్ కొన్ని విషయాలు ఇంతకుముందు మాట్లాడాడు. సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒక నిమిషం 3 రకాల యాక్టివిటీస్ నేను అబ్జర్వ్ చేస్తాను. ఒకటి ఏంటంటే కొన్ని ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా లెఫ్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్, దళిత సంఘాలు ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు. వీళ్ళు డిబేట్స్, అది మహనీయుల వర్ధంతులు కానీ లేకపోతే ఇంకే సందర్భంలో కానీ కాంటెంపరీ ఇష్యూస్ పైన ఒక స్కాలర్లీ డిబేట్లు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి. రెండవ రకమైనటువంటి యాక్టివిటీస్ ఏంటి అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, రాజకీయ నాయకుల బర్త్డేలు, వాళ్ళ కేక్ కటింగ్లు చేస్తూ ఉన్నారు, లేదా వాళ్ళ ఫోటోల పైన పాలు పోయటం అనేటువంటివి. నేను వాటిని వ్యతిరేకించట్లేదు. ఏ విధంగా అయితే మహనీయుల వర్ధంతి సందర్భంగా లేకపోతే ఇట్లాంటి అకేషన్లో మనం చర్చ చేస్తున్నామో, వాళ్ళు ఆ నాయకుల యొక్క పుట్టినరోజులు ఇంకేదైనా రోజులు చేస్తున్నప్పుడు ఒక యూనివర్సిటీలో ఎట్లా చేయాలి అంటే వాళ్ళపైన డిబేట్ చేయాలి. కేక్ కట్ చేయటమో లేకపోతే పాలు పోయటమో తీర్థ ప్రసాదాలు పుచ్చుకోవడమో కాకుండా ఏంటంటే వాళ్ళు నేటి రాజకీయాలకు చేస్తున్నటువంటి కృషి, సామాజికంగా ఎట్లాంటి కొత్త కోణాలు తీసుకువచ్చారు, లేదు డిబేట్ చేస్తే బాగుంటుంది, చేయడంలో తప్పలేదు. అది. మూడవది ఏంటి అంటే మహనీయుల వర్ధంతులు మరో రకంగా కూడా జరుగుతున్నాయి. ఏంటి అంటే వీటిని ఉపయోగించుకొని ఏంటి అంటే ఈ మధ్య ఫ్లెక్సీలు ఏంటి అంటే లీడర్షిప్కు పరిణామాలు. ఒక లీడర్గా డెవలప్ కావాలంటే ఫ్లెక్సీలు వేసుకోవాలి. సో మొన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా 2 పేజీల ఒక ఇన్విటేషన్ వచ్చింది. దానిపైన ఒక 650 పేర్లు ఉన్నాయి, నేను లెక్క పెట్టాను. సో అట్లాంటి రకం అనమాట. అంటే అంబేద్కర్ బొమ్మ ఉంటుంది, దాన్ని ఆర్గనైజ్ చేస్తున్న లీడర్లు ఎక్కువ సంఖ్యలో పెద్దగా ఫోటోలు ఉంటాయి, చిన్నగా అంబేద్కర్ పూలే వాళ్ళ చిన్నగా ఇట్లా రౌండ్గా ఉంటాయి అన్నమాట. సో ఇట్లా మహనీయుల వర్ధంతుల్ని ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ లీడర్షిప్ ప్రమోషన్ కోసం ఉపయోగించేటువంటి పద్ధతి. ఈ 3 రకాల యాక్టివిటీస్ గమనిస్తాం. కానీ ఈ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ ఇట్లాంటి యాక్టివిటీస్ తీసుకోవడం అనేటువంటిది అది యూనివర్సిటీ విద్యార్థుల లక్షణం, యూనివర్సిటీలో చేయాల్సినటువంటి పని. ఈరోజు ఇక్కడే కాకుండా ఫేస్బుక్లో నాకున్నటువంటి కాంటాక్ట్లో చూస్తే మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్లో కూడా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది, మహారాష్ట్రలో జరుగుతూ ఉంది, మిగతా లక్నో 2-3 చోట్ల కూడా ఈ కార్యక్రమం, ఇట్లాంటి ఈ అంశం పైన డిబేట్ చేసేటువంటి కార్యక్రమం అనేటువంటివి జరుగుతున్నాయి. అయితే విద్యార్థులు నిర్వహించడం మట్టుకు ఇక్కడ మిగతా చోట్ల కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అఫీషియల్గా నిర్వహిస్తూ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటి చర్చలు చేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నేను ఈ టాపిక్లోకి డైరెక్ట్గా వెళ్ళట్లేదు. ఐ థాట్ సెకండ్ పార్ట్లో ఎక్కువ మట్టుగా కృష్ణారెడ్డి కవర్ చేస్తారనుకున్నాను. మోస్ట్లీ ఫస్ట్ పార్ట్ పైనే ఎక్కువ సమయం లేకపోవడం వల్ల ఆయన డీల్ చేయలేదు. బహుశా సుదర్శన్ ఈ ఆస్పెక్ట్ని చెప్పవచ్చు. ఈ ఆస్పెక్ట్కు డైరెక్ట్గా సంబంధం ఉన్నటువంటి నేడు కాంటెంపరీ పాలిటిక్స్లో జరుగుతున్నటువంటి చర్చ 2 రకాలుగా. ఒకటి ఏంటి అంటే మరొకసారి రిజర్వేషన్ల పైన చర్చ జరుగుతూ ఉంది. రిజర్వేషన్లు ఉండాలా, పోవాలా, దాన్ని రివ్యూ చేయాలా, లేకపోతే మిగతా వాళ్ళని ఇంక్లూడ్ చేయాలా, లేదా ఉన్న వాళ్ళని తీసేయాలా అనేటువంటి. రెండవది ఇంకొక విషయం ఏంటంటే మార్క్సిస్టులు, లెనినిస్టులు, మావోయిస్టులు 100 సంవత్సరాల క్రితమే అంబేద్కర్ చెప్పినప్పటికీ ఇప్పుడు వాళ్ళు కులం పుట్టుక, దాని జెన్సిస్, డెవలప్మెంట్ గురించి 100 సంవత్సరాలుగా చర్చించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రయత్నం అనేటువంటిది వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే 100 సంవత్సరాల క్రితమే ఈ డిబేట్ జరిగింది, కానీ ఇన్ని రోజులు ఏం జరగలేదు, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. సో దాంట్లో ఏంటంటే కులము, వర్గము అనేటువంటి చర్చ. ఈ రిజర్వేషన్స్ కానీ లేదా కులము, వర్గము అనేటువంటి డిబేట్కి కానీ నేను ఈ పేపర్ని అర్థం చేసుకున్నదంటే ఈ రెండిటికి కూడా ఈ అంబేద్కర్ 100 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి పేపర్ అనేటువంటిది ఒక పునాదిగా ఉపయోగపడుతుంది. కులం, వర్గం సంబంధించినటువంటి డిబేట్కైనా, నేడు రిజర్వేషన్ల పైన జరుగుతున్నటువంటి చర్చకైనా ఈ పేపర్ అనేటువంటిది పునాదిగా మనకు కనబడుతుంది.
ఈ పేపర్ చదివితే నాకు అర్థం, ఆయన మేజర్ ఎకనామిక్స్ అయినప్పటికీ కూడా ఒక ప్రొఫెషనల్ ఆంథ్రపాలజిస్ట్, ఒక ప్రొఫెషనల్ ఆంథ్రపాలజికల్ ట్రీట్మెంట్ని, అంటే ఎకనామిక్ ఆంథ్రపాలజీ ఎక్కువ కనబడుతుంది మళ్ళీ, ఒక ప్రొఫెషనల్ ఆంథ్రపాలజిస్ట్ ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ అంత రిగరు ఈ పేపర్లో మనకు కనబడుతుంది. తర్వాత రెండవ అంశం ఏంటి అంటే, ఈ పేపర్ చూసినట్లయితే అంబేద్కర్ కంటే ముందు మార్క్స్ మాకు ముందు పరిచయం అయ్యాడు, అంబేద్కర్ తర్వాత పరిచయం అయ్యాడు. అది అప్పుడు మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు ఇది కాదు, అదే డిబేట్ చేసేవాళ్ళం. సో కాబట్టి నాకు ఒక సిమిలారిటీ కనబడుతుంది ఆయన రచనలో. మార్క్స్ తన రచనలు ఏమంటే డౌట్ ఎవ్రీథింగ్, అన్నిటినీ అనుమానించండి, చివరికి నేను చేసినటువంటి నా రైటింగ్స్ని కూడా అనుమానించండి, నేను చేసినటువంటి రచనలు అనేటువంటిది నేను సైంటిఫిక్గా ఈ ప్రపంచాన్ని సమాజాన్ని అర్థం చేసుకున్న దృక్పథంతో నేను రాశాను, ఇది ఫైనల్ కాదు, ఇంకేదన్నా దీన్ని ఖండించవచ్చు అనేటువంటిది. అదే పద్ధతి ఈ పేపర్ రచనలో అంబేద్కర్ ఆయన ఇంట్రడక్షన్ కన్క్లూజన్ రెండు చూస్తే సిమిలారిటీ, అంటే మార్క్స్ సైంటిఫిక్ మెథడ్ ఉన్నటువంటి సిమిలారిటీ అనేటువంటిది కనబడుతుంది. ఆయన ఇది కులం అనేటువంటిది చాలా కాంప్లెక్స్ మ్యాటరు, నేను అర్థం చేసుకున్న విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను, ఒకవేళ ఇది అన్సైంటిఫిక్ అని ఎవరైనా ప్రూవ్ చేసుకుంటే దే ఆర్ వెల్కమ్ అని చెప్పి ఎండ్ చేస్తారు. సో అట్లాంటి సిమిలారిటీ నాకు కనిపించింది. సో ఈ దీంట్లో డీటెయిల్స్ సుదర్శన్ చెప్తాడు. బేసిక్గా ఏంటంటే ఒక 4 పార్ట్స్లో ఈ పేపర్ ఉంటుంది. ఒక పార్ట్లో ఏంటంటే అంతకుముందు వచ్చినటువంటి రైటింగ్స్ ఇంతకుముందు కృష్ణాడు చెప్పాడు, వాటిని క్రిటికల్గా ఎవాల్యుయేట్ చేయడం, అది రీసెర్చ్ ట్రెడిషన్. ఏంటిది రివ్యూ ఆఫ్ లిటరేచర్ అని మనం అంటాం, అట్లాంటి ప్రయత్నం ఫస్ట్ పార్ట్లో చేస్తాడు. రెండవ పార్ట్లో ఏంటి అంటే ఈ జెనిసిస్ ఎట్లా వచ్చింది అనేటువంటిది చూస్తాడు. ఈ జెనిసిస్లో ఏంటి అంటే ముఖ్యంగా ఆయన ఎండోగామి, ఒకే కులంలో మ్యారేజ్లు చేసుకోవటం మిగతా వాళ్ళతో కాకుండా, ఎండోగామి, అదేవిధంగా ఎక్సోగామి. ఎండోగామి మూల కారణము, అదేవిధంగా ఎక్సోగామి ఏంటంటే ఒకే గోత్రంలో వాళ్ళు పెళ్లి చేసుకోకపోవడం, ఒకే కులంలో మళ్ళీ గోత్రాలు ఉంటాయి, ఒక గోత్రం ఇంకో గోత్రం ఉంటుంది. సో దీని నుండి వచ్చింది అంటాడు. మొదట ఈ వర్ణాలని ఆయన ఇంతకుముందు నేను చెప్పినట్టు కులం వర్గం ఏంటంటే ఈ కుల వ్యవస్థ అనేటువంటిది మొదట వర్గ వ్యవస్థ అంటాడు. కాస్ట్ ఇస్ ఎన్క్లోజ్డ్ కాస్ట్ అనే, కాస్ట్ ఇస్ ఎన్క్లోజ్డ్ క్లాస్ అనేటువంటి స్టేట్మెంట్ ఈ పేపర్లో అని చేస్తాడు. అయితే వర్గ వ్యవస్థ, వర్గము అనేటువంటిది మూలము, వర్గము నుండే ఇది వచ్చింది. తర్వాత ఆ వర్గాన్ని పర్మనెంట్గా పెట్టుకోవడానికి కులంగా రూపాంతరం చెందింది అనేటువంటి దాన్ని తీసుకొస్తాడు. సో ఎక్సోగామి, రెండవది మెకానిజమ్స్ ఏంటి, మెకానిజంలో ఈయన అప్పుడు ప్రాక్టీస్లో ఉన్నటువంటి సతి గురించి, అదేవిధంగా పర్మనెంట్ విడోహుడ్ గురించి, అంటే సర్ప్లస్ మ్యాన్ సర్ప్లస్ ఉమెన్ ఇష్యూని, తర్వాత ఎండోగామిని ఏ విధంగా కంటిన్యూ చేయడానికి ఈ మెకానిజమ్స్ ఏ విధంగా వచ్చాయంటే ఈ సతి కానీ లేకపోతే పర్మనెంట్ విడోహుడ్ కానీ, మళ్ళీ దాంట్లో కూడా జెండర్ డిఫరెన్షియేషన్ ఏ విధంగా ఉంది. సో ఈ సర్ప్లస్ ఉమెన్ని అడ్రస్ చేయడానికి పర్మనెంట్ విడోహుడ్ లేకపోతే సతీ లేదా చైల్డ్ మ్యారేజ్ని ఎంకరేజ్ చేస్తారు, కానీ ప్యాట్రియార్కికల్ సొసైటీగా వాడు అప్పుడే గుర్తించారు. ప్యాట్రియార్కికల్ అంటే ఈ విషయం పురుషులకు వర్తించినప్పటికీ కూడా కానీ వర్తింపకుండా ఏ విధంగా చేశారు అనేటువంటి అంశాన్ని రెండవ పార్ట్లో జెనిసిస్లో మెకానిజంలో తీసుకొస్తారు. జెనిసిస్ ఏమో ఎండోగామి, మెకానిజం. తర్వాత డెవలప్మెంట్ అనేటువంటిది మొట్టమొదట ఆయన అండర్స్టాండింగ్ ప్రకారం ఒక బ్రాహ్మణ్స్ అంటే ఒక వర్గం, బ్రాహ్మణులు అనే వర్గము మొట్టమొదటగా కులంగా రూపాంతరం చెందింది. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని, వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి, ప్యూరిటీని అది నిరంతరం కొనసాగించుకోవాలి అంటే ఒక ఎన్క్లోజ్ చేయాలి. ఎందుకంటే క్లాస్ అనేటువంటిది ఓపెన్, కాస్ట్ అనేటువంటిది క్లోజ్డ్. సో అట్లా క్లాస్ అనేటువంటిది ఓపెన్గా ఉన్నట్లయితే ఎవడైనా బ్రాహ్మణుడు కావచ్చు, లేదా ఎవడైనా క్షత్రియుడు కావచ్చు. అట్లా కాకుండా చేసేటువంటి ప్రయత్నంలో కులం ఏర్పడింది. సో క్లాస్ని క్లోజ్ చేసేటువంటి ప్రయత్నంలో కాస్ట్గా మార్చు. సో దాని నుండి ఆ తర్వాత మిగతా వాళ్ళు, ముఖ్యంగా ఈ బ్రాహ్మణులు, ఆ తర్వాత క్షత్రియులు వచ్చినాయి. వైశ్య శూద్రాలలో అంత ఈజీగా ఏర్పడలేదు. అందుకని చాలా రకరకాల కాస్ట్లు అనేటువంటిది మిగతా 2 వర్ణాల నుండి వచ్చినాయి అనేటువంటిది ఆయన ఆర్గ్యుమెంట్. వాటిని ఇమిటేట్ చేయడం, మిగతా వాళ్ళంతా కూడా ఏంటంటే దీన్ని ఇమిటేట్ చేసే విధంగా సిద్ధాంతాలు. మను మొట్టమొదటి దీని గురించి రాయలేదు, మను అప్పటి వరకు వచ్చిన దాన్ని క్రోడీకరించాడు. సో ఆ విధంగా మను యొక్క కాంట్రిబ్యూషన్ అది, ఆ విధంగా మిగతాన్ని శాంక్టిఫై చేయడానికి ఉపయోగించాడు. అది డెవలప్మెంట్ అనేటువంటి. స్థూలంగా
ఈ అంశాలు ఆ పేపర్లో మనకు కనబడతాయి. ఈ పేపర్ మీకు ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో కూడా నెట్లో అవైలబుల్ ఉంది. మీరందరూ తప్పకుండా చదవాలని ఆశిస్తున్నాను. సో ఇంతకుముందు చెప్పినట్టుగా కుల వర్గానికి కులము వేరు వర్గం వేరు అనే దానికి ఆన్సర్ చాలా క్లియర్గా దీంట్లో వచ్చింది. ఏంటంటే కులం అనేటువంటిది వర్గమే అనేటువంటి చాలా క్లియర్గా ఈ సిద్ధాంత వ్యాసం చెప్తుంది. సో దాని జోలికి నేను ఎక్కువ వెళ్ళను. రిజర్వేషన్స్ ఇష్యూ గురించి కొన్ని విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య ఎలక్ట్రానిక్ మీడియాలో తర్వాత ప్రింట్ మీడియాలో చూసినట్లయితే అంటే రకరకాల లేదా సోషల్ మీడియాలో వాట్సాప్ వాటిలలో రకరకాల పాయింట్స్ వస్తూ ఉన్నాయి. జేపీ మాట్లాడిన విషయాలు సర్క్యులేట్ అవుతాయి. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు త్యాగి తర్వాత మిగతా వాళ్ళందరూ రిజర్వేషన్ పైన డిబేట్ అనేటువంటిది ఈ మధ్య మొదలు పెట్టారు. సో దట్ ఈస్ బికమ్ లాస్ట్ బీహార్ ఎలక్షన్లో ముఖ్యమైనటువంటి అంశంగా అది వచ్చింది. గుజరాత్లో పటేళ్ళు, ఆంధ్రప్రదేశ్లో కాపులు, తర్వాత హర్యానాలో జాట్లు, గుజ్జర్లు రాజస్థాన్లో ఈ మూమెంట్లు అనేటువంటి వస్తున్నాయి. కంటెంపరీగా ఇప్పుడు డిబేట్ జరుగుతుంది. అదేవిధంగా ఏంటి అంటే ఎకనామిక్ క్రైటీరియా మీద గుజరాత్ గవర్నమెంట్ రిజర్వేషన్లు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అసలు రిజర్వేషన్లు ఏంటి, రాజ్యాంగం ఏం చెప్తుంది, రిజర్వేషన్ల యొక్క ఫిలాసఫీ ఏంటి? జనరల్గా నోషన్ డామినెంట్ నోషన్ అని ఏంటి అనుకుంటే అప్పర్ కాస్ట్లు వీళ్ళందరూ కూడా మామూలుగా మీడియాలో చేస్తున్నటువంటి నోషన్, ఇంక్లూడింగ్ తెలుగు జాతి గౌరవించదగ్గ ఒకే ఒక్క మేధావి జయప్రకాష్ నారాయణ. ఆయనే మేధావి, పేపర్ ప్రకారం కూడా ఆయనే మేధావి, మిగతాడు కాదు. సో ఆయన చెప్తుందంటే ఎకనామిక్ క్రైటీరియా ఎందుకు ఉండకూడదు, తర్వాత క్రీమీ లేయర్ ఎందుకు కూడా ఉండకూడదు అనేటువంటిది, ఈ రకరకాల క్రైటీరియాలు ఉన్నాయి. సో అసలు వీళ్ళందరూ కూడా చేస్తున్న పని ఏంటి అంటే అసలు రిజర్వేషన్ల యొక్క ఫిలాసఫీ ఏంటి, రాజ్యాంగ సూత్రాలు ఏం చెబుతున్నాయి, లేదా శాస్త్రీయంగా దాన్ని లాజికల్గా ఏ విధంగా ఆర్గ్యూ చేయాలి అనేటువంటి జోలికి వెళ్ళట్లేదు. వాళ్ళ అభిప్రాయం, డామినెంట్ అభిప్రాయం ఏంటి అంటే రిజర్వేషన్లు అనేటువంటి ఒక సాంఘిక సంక్షేమ పథకాలు నంబర్ 1. రెండవది ఏంటి అంటే దారిద్ర నిర్మూలన పథకాలు నంబర్ 2. నంబర్ 3 ఏంటి అంటే ఇవి సాంఘిక సంక్షేమ పథకాలు, దారిద్ర నిర్మూలన పథకాలు కాబట్టి రాజ్యం ఎవరికైనా రిజర్వేషన్లు కల్పించవచ్చు, రాజ్యం తలుచుకుంటే. సో రాజ్యం తలుచుకునేటట్టు ఎట్లా చేయాలి అంటే ఒక ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ని చేసేటువంటి ఒక కులాన్ని సమీకరించడం. ఈ మధ్య ఎలక్షన్స్లో చాలా తక్కువ మార్జిన్తో ఎన్నుతుంది కాబట్టి, తర్వాత మీడియాను మేనేజ్ చేయటం, కొన్ని హింసాత్మకమైనటువంటి కార్యక్రమాలు తీసి మొత్తం స్తంభింపచేసి మీడియాను మేనేజ్ చేసి ప్రభుత్వాన్ని కోయర్స్ చేసినట్లయితే ప్రభుత్వం వింటుంది. అది ప్రక్రియ. అట్లా చేస్తే వస్తుంది. వాళ్ళు నిజానికి వాళ్ళ కులాలకు రిజర్వేషన్లు ఎందుకు అవసరము, రిజర్వేషన్లు ఏ క్రైటీరియా ప్రకారం ఇవ్వబడ్డాయి రాజ్యాంగంలో, దాని ఫిలాసఫీ అనేటువంటి విషయాలు మాట్లాడరు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కాంపిటీషన్ పెరుగుతూ ఉంది, మా కులాల విద్యార్థులకు సీట్లు ప్రొఫెషనల్ కోర్సుల వాటిల్లో రావట్లేదు అనేటువంటి చెప్తున్నారు. అది క్రైటీరియా కాదు, ఇది అందరికి సమస్య. ఎస్సీలందరికీ మెడిసిన్ సీట్లు వస్తున్నాయా, లేదా బీసీలందరికీ ఇంజనీరింగ్ సీట్లు వస్తున్నాయా, లేదా ఎస్సీ బీసీలు అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయా? అందులో కూడా కాంపిటీషన్. లేదా యూనివర్సిటీ ఎంఏ కూడా ఎస్సీలందరికీ ఎంఏ సీట్లు వస్తున్నాయా రాసేవాళ్ళకు? మరి కాంపిటీషన్ దేంట్లో లేదు? కాంపిటీషన్ అందరికీ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అందరికీ ఉంది, తర్వాత అందరికీ ఉద్యోగాలు రావట్లేదు. సో దీంట్లో ప్రత్యేకత ఒక కులానికి అంటూ ఏమీ లేదు, అందరికీ ఉంది. సో కానీ వాళ్ళు చెప్తున్న క్రైటీరియా ఇది. సో రెండో అండర్స్టాండింగ్ వాళ్ళు చెప్తున్న మాటలు అంటే సైద్ధాంతిక వ్యాసాలు ఇంతవరకు వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్లు కావాలి అనేటువంటి ఒక్కడు వ్యాసం రాసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే సిద్ధాంతం లేదు కాబట్టి. మేబీ ఉన్నా కూడా రాయలేని పరిస్థితి కూడా ఉండవచ్చునేమో, తెలియదు. సో వాళ్ళు ఏంటంటే ఒక మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. జనరల్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ, ఓపెన్ కాంపిటీషన్. గమ్మత్ ఏంటంటే ఓపెన్ కాంపిటీషన్ పైన ఒక సంఘం కూడా ఉంది కదా మన దగ్గర. ఓపెన్ కాంపిటీషన్ సంఘం ఏంటి, ఇది అర్థం కాదు. ఓపెన్ కాంపిటీషన్లో ఎవడైనా ఉండొచ్చు. రాజ్యాంగ సూత్రం ప్రకారము ఓపెన్ కాంపిటీషన్ అంటే ఏంటి, ఇది కుల, మత, లింగ, ప్రాంత భేదాలకు లేకుండా కేవలం ఆ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లో ఎవరు ప్రతిభ కనిపిస్తారో వాళ్ళకి రావాలి. దిస్ ఇస్ ఓపెన్ కాంపిటీషన్. దాంట్లో ఎవరైనా రావచ్చు, మహిళలు రావచ్చు, ఎస్సీలు రావచ్చు, బీసీలు రావచ్చు, మైనారిటీలు రావచ్చు, ఎవరైనా రావచ్చు.
వాళ్ళకు ఒక సంఘం ఏంటిది అర్థం కాదు. సో నిజానికి ఓసీ సంఘం అనేటువంటిది రెడ్డి సంఘం, రిజర్వేషన్ల వ్యతిరేక సంఘం. ఎవరైనా అడగాలి అంటే ఓసీ సంఘం ఏంటి, మాకు సభ్యత్వం ఇస్తారని అందరూ అడగదు. ఓసీ అంటే మేము కూడా ఓపెన్ కాంపిటీషన్లో ఎంఏ వచ్చింది, మాకు కూడా సభ్యత్వం ఇవ్వండి అని. సో అట్లా ఉండదు. సో ఇంతవరకు అంటే మేము రవీందర్ ఇక్కడ ఉన్నాడు బాగా తెలుసు, మాకు ఎంఏ లిస్ట్ వచ్చినప్పుడు కిందికి వెళ్ళి చూసుకునేవాళ్ళం పేర్లు, పైనుండి కాదు. అప్పటి వరకు అంటే ఇంతకుముందు మనకు మాజీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చాలాసార్లు చెప్పాడు ప్రొఫెసర్ ముత్తయ్య గారు, ఈ యూనివర్సిటీలో రిజర్వేషన్లు అనేటువంటివి రెడ్లకు ఉన్నాయి అని చెప్పి అన్ని పోస్టులలో. జెన్యూన్గా ఉద్యోగాలు సంపాదించింది రిజర్వ్డ్ బీసీ ఎస్సీ ఎస్టీలు, ఎందుకంటే వాళ్ళ కులము వాళ్ళ దాని ప్రకారం ఆ రోస్టర్లో పెట్టేందుకు వచ్చింది. మిగతా వాళ్ళంతా ఏంటి అంటే ఓపెన్ కాంపిటీషన్లో వచ్చినాయని రిజర్వ్డ్ కేటగిరీ. సార్ ఓపెన్ కాంపిటీషన్లో వచ్చిన ప్రతిభ ఉండాలి. మేము చూసాము కొంతమంది ఓపెన్ కాంపిటీషన్లో వచ్చినటువంటి ముఖ్యంగా రెడ్లు రిటైర్ అయ్యేంత వరకు కూడా క్లాస్కు పోవడానికి పడేది, అట్లాంటి చూసాము, పేర్లు అనవసరం. సో వీళ్ళంతా ఓపెన్ కాంపిటీషన్లో, మీరంతా రిజర్వ్డ్ బాపతులు. సో రెండు అంటే రిజర్వ్డ్ బాపతు, ఓపెన్ కాంపిటీషన్, జనరల్ కేటగిరీ బాపతు. రిజర్వ్డ్ బాపతు పైన జోకుల గురించి వీడు రిజర్వ్డ్ ఉంటాడు, వీడు రిజర్వ్డ్ బాపతు, మన ముఖం చూస్తేనే తెలుస్తున్నాడు రిజర్వ్డ్ అని. ఇట్లా చాలామంది మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం. నేను డిగ్రీ చదివినప్పటి నుంచి వీడు రిజర్వ్డ్, వీడు రిజర్వ్డ్, వీళ్ళు రిజర్వ్డ్ అనేటువంటిది ఏమనలేని పరిస్థితిలో వచ్చింది. సో ఇక్కడ ఏంటి అంటే రివర్స్గా మొన్న జరిగిన రిక్రూట్మెంట్ ఓపెన్ కాంపిటీషన్లో కూడా అసలు రివర్స్ ఉంది. అసలు ఎవరికి రిజర్వ్ చేయబడ్డాయి యూనివర్సిటీలో సీట్లు అనేటువంటి చాలా క్లియర్ ఎంపిరికల్ స్టడీ కూడా చేయొచ్చు మీరు. సో అట్లా కనబడుతుంది. వీళ్ళు ఏంటంటే ఏమనుకుంటారంటే ఓపెన్ కాంపిటీషన్ లేదా జనరల్ కేటగిరీ అనేటువంటిది ఇది ఉన్నత కులాలకు సంబంధించినటువంటిది. వాళ్ళు ఎస్సీలలో సీట్ వస్తుంది మీకు, మళ్ళీ ఓపెన్లో కూడా సంపాదిస్తున్నారు, ఇంకా మేము ఏడికి పోవాలి? ఎస్సీలలో ఎస్సీలకు వస్తుంది అంటే మీది మీకు ఉండంగా మా దాంట్లో తెచ్చుకుంటున్నారు, అంటే ఓపెన్లో తెచ్చుకుంటున్నారు. అట్లా అవుతుంది. అంటే ఏంటిదంటే ఓపెన్ కాంపిటీషన్ జనరల్ కేటగిరీ వాళ్ళ దృక్పథం ఏంటి అంటే ఇది మాకు సంబంధించింది. సో ఎస్సీలకు దేంట్లో రావాలి, ఎస్సీ కేటగిరీలోనే రావాలి. బీసీలకు దేంట్లో రావాలి, బీసీ కేటగిరీలోనే రావాలి. ఎస్టీలకు దేంట్లో రావాలి, ఎస్టీ. ఓపెన్లో వాళ్ళకి ఇవ్వకూడదు. నిజానికి మీకు తెలియదు, మీరు అసలు ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంతకుముందు ఇదే విధంగానే రిజర్వేషన్లను